వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రధానంగా తెలిసిందే ఈ యొక్క అల్లూరు జిల్లాలో మారేడుమిల్లి ప్రాంతంలో ఒక్కసారిగా నిన్న అయితే ప్రధానమంత్రి నాయకులు కీలకమైనటువంటి హెడ్మాన్ అయితే హతమార్చినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. ఆయనతో పాటు మరొక 5గురిని అయితే ఈ ఘటనలో ఇప్పటికే హతమార్చారు. అలాగే నిన్న 6గురు మొత్తం ఈ యొక్క మారేడుమిల్లి ప్రాంతంలో హతమార్చగా ఏదైతే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడైతే హతమార్చినట్టుగా ఇప్పటికే వెల్లడించారు. ఈరోజు తాజాగా కూడా మరొక 7గురిని అయితే మొత్తం పోలీసులకి అలాగే మావోయిస్టులు జరిగినటువంటి ఘటనలో మరొక 7గురు మావోయిస్టులు అయితే చనిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ప్రస్తుతం చనిపోయినటువంటి వారిని అయితే జిఎం వలస సమీపంలోనే అలాగే ఈ యొక్క సరిహద్దు ప్రాంతంలోనే ఈ యొక్క ఘటన అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జిల్లా ఎస్పీతో పాటు మొత్తం అందరూ కూడా ఈరోజు మీడియా ముఖం కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే వెహికల్లో ప్రస్తుతం వెళ్తున్నటువంటి వాహనం మనం చూస్తున్నటువంటి వాహనంలోనే ఈ యొక్క మృతదేహాలను 7 మృతదేహాలను అలాగే AP 39 TK 18S27 గల వాహనంలో అయితే తరలిస్తున్నారు. మనం చూడొచ్చు ఇదే వాహనంలో ప్రస్తుతం తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కొనసాగుతుంది. చూడొచ్చు ఇదే వాహనంలో ప్రస్తుతం ఈ యొక్క రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి అయితే ఈ యొక్క మృతదేహాలను అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం జిఎం వలస దగ్గర జరిగినటువంటి కాల్పుల్లో 7గురు మృత్యువాత పడిన నేపథ్యంలో ఇదే ప్రస్తుతం ఈ యొక్క రంపచోడవరం ఏదైతే ఆ యొక్క ఆసుపత్రికి అయితే మృతదేహాలను తరలిస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ వాహనం ఒకటి బయలుదేరింది. ఈ యొక్క ప్రాంతంలోనే చూడొచ్చు ఐసర్ వ్యాన్లో మృతదేహాలను ఇక్కడికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. నిన్న 6 మృతదేహాలని హెడ్మాతో పాటు అలాగే మొత్తం అందరినీ కూడా నిన్న అదే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా అదే ఆసుపత్రికి ఈ యొక్క 7 మృతదేహాలను కూడా అప్పుడు తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఆపరేషన్ సంభవ్లో భాగంగానే ఈ యొక్క మృతదేహాలని తరలిస్తూ ఇప్పటికే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మారేడుమిల్లి ప్రాంతం నుంచి ఈ రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో చేరుకున్నటువంటి దృశ్యాలను కూడా చూడొచ్చు. ఇదే వాహనంలో మనం చూస్తున్నాం. ఆ టీవీలో ఎక్స్క్లూజివ్గా తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అదే వాహనంలో మనం కనబడుతున్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఐసర్ వాహనంలో AP 1827 గల వాహనంలోనే ప్రస్తుతం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు జరిగినటువంటి కాల్పుల్లో జిఎం వలస జరిగినటువంటి ఏదైతే ఎదురు కాల్పులు ఉన్నాయో కాల్పుల్లో అయితే 7గురు మృత్యువాత పడినట్టుగా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా మీడియా ముఖంగా కూడా వివరించారు. వాళ్ళ దగ్గర వాళ్ళ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం చూస్తున్నాగో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. AP 39 అలాగే AP 39 TK 1827 గల వాహనంలో ఇప్పుడు తరలిస్తున్నారు. ఇదే ఐసర్ వ్యాన్లో ప్రస్తుతం మృతదేహాలను అయితే తరలిస్తున్నారు. ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం అయితే రంపచోడవరం మారేడుమిల్లి ఏదైతే జిఎం వలస నుంచి అలాగే రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు మావోయిస్టులకి పోలీసులకి జరిగినటువంటి ఘటనలో మృత్యువాత పడినటువంటి మావోయిస్టులని ప్రస్తుతం ఇదే వాహనంలో మనం చూస్తున్నాం. ఇక్కడికి తరలించినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ జోగారావుతో పాటు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో 4 మహిళలతో పాటు ముగ్గురిని కూడా హతమార్చినట్టుగా ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా మీడియా ముఖంగా చెప్పారు. అందులో ప్రధానంగా జ్యోతి సరితతో పాటు అలాగే సురేష్ రమేష్ అంటే ఎలియాస్ రమేష్ అంటారు, లోకేష్తో పాటు గణేష్ అలాగే శ్రీను అలాగే వాసుతో పాటు అలాగే అందరిని కూడా చూస్తున్నాం. ఇప్పటికైతే రంపచోడవరం ఆసుపత్రికి చేరుకున్నటువంటి వాహనాన్ని అయితే చూస్తున్నాం. ఇదే వాహనంలో మనకి రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వాహనం చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. 1827 గల వాహనం ఇప్పుడే రంపచోడవరం చేరుకున్నటువంటి మొత్తం 7గురు మృతదేహాలు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలని ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అలాగే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జిఎం వలస నుంచి నేరుగా మారేడుమిల్లి మండలం జిఎం వలస నుంచి ఏదైతే రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నటువంటి వ్యాన్ చూస్తున్నాం. ఇదే వాహనంలో ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే వాహనంలో చూడొచ్చు. ఇదే వాహనంలో ప్రస్తుతం ఇక్కడికి పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి ఏదైతే బిఎం సెంటర్కి అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి
పరిస్థితి కనపడుతుంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ వ్యాన్ని ఫాలో అవుతూ వచ్చాం. ఏదైతే జిఎం వలస నుంచి మారేడుమిల్లి మండలం జిఎం వలస నుంచి ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి మావోయిస్టుల పోలీసులు ఎదురుకాల్పులో 7 అయితే ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో 7 కూడా ప్రస్తుతం చూడవచ్చు ఐసర్ వ్యాన్లో ప్రస్తుతం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇదే ఇక్కడికి ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే అక్కడ ఇప్పటికే నిన్న 6 మృత్యువాత పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు పక్కన ఇడ్మా కుటుంబ సభ్యులతో పాటు అందరూ కూడా పక్కన చేరుకుంటున్నారు. వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి బంధువుల కోసం అయితే ప్రత్యేకంగా ఇక్కడ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్లో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా వస్తే అక్కడ సమాచారం ఇవ్వాలని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే ఈ యొక్క వాహనంలో ఐసర్ వేగంలో ఇప్పుడు వాహనం ద్వారా అయితే ఇప్పుడు ఈరోజు మృత్యువాత పడినటువంటి 7 యొక్క మృతదేహాలను కూడా ఇదే ఐసర్ వ్యాన్లో ఇప్పుడైతే తరలించారు. ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా వాహనాన్ని కూడా మనం ఫాలో అవుతూ వచ్చాము. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం రంపచోడవరంలో ఏరియా ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, రంపచోడవరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.